గాయస్ ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇంటికి వెళ్ళట్లే, మేము చిక్బల్లాపూర్లోని ఈషా టెంపుల్కి వెళ్తాను, ఆల్రెడీ చెప్పున్నాను. సో ఇప్పుడు బ్యాక్ టు చిక్బల్లాపూర్. ఫుడ్ మాత్రం అల్టిమేట్, అసలు 80 రూపీస్ మీల్స్, కానీ టోటలీ వర్త్. వీడియోస్ కొంచెం లెంత్ ఎక్కువైందంటే 2 పార్ట్స్గా పెడతా. ఎందుకంటే నేను ఫస్ట్ కొంతమంది అంటారు, ఎందుకు దాన్ని సాగదీస్తున్నావు, పోయేది ఒక రైడ్, దాన్ని ఎందుకు 4-5 రైడ్లు నాకు వీడియోస్ చేస్తున్నావు అని. నాకేంటంటే ఏదన్నా చేస్తే క్లారిటీగా చేయాలి. ఇప్పుడు నేను జస్ట్ లైక్ దట్ వచ్చి ఆ లేపాక్షి టెంపుల్ ముందర ఒక ఫోటో తీసుకునేసి ఆ లోపల పోయి ఒక 10 సెకండ్స్ లేదా 1 మినిట్ వీడియో తీసి పెట్టేయచ్చు. బట్ కాకపోతే అలా కాదు కదా, ప్రతి ఒక్కరు దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వస్తారు, లేదా ప్యాషనెట్స్ అయితే వస్తారు పని కట్టుకొని. మరి అట్లీస్ట్ రాలేని వాళ్ళు అట్లీస్ట్ ఇంటి దగ్గర ఉండండి చూడాలి కదా క్లారిటీగా. అంతే నా ప్రయత్నం, ఇంకేం లేదు. ఇంకా చిక్బల్లాపూర్ వెళ్ళి ఆ ఈషా టెంపుల్ చూసుకునేసి వచ్చేస్తామంటే సెట్. యాక్చువల్లీ ఆ ఈషా టెంపుల్ ప్లాన్ ఎవరు చెప్పినారంటే ఆర్కే వాళ్ళ బ్రదరు. ఎలాగ ఇంత దూరం వచ్చినాం కదా, ఆడికి పోదామన్నా, ఇంకేముంది రిటర్న్ రూటే కదా, ఎట్లా మనం పోయేది కూడా అట్టే కదనా, ఆడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళి వచ్చేద్దాము అంటే. సో ఓకే, నో ప్రాబ్లం, రిటర్న్ రూటే కాబట్టి ఇంకా పని కట్టుకొని కొంచెం ముందుకు వెళ్ళాల్సిన అవసరం లే. గైస్ జస్ట్ నో రీచ్డ్ చిక్బల్లాపూర్. చాలా లేట్ అయింది, ఎందుకంటే మధ్యలో వర్షం వచ్చింది, రోడ్ సైడ్ ఆపేసాం, అందుకే కెమెరా కూడా తీసేస్తున్నా. అందుకే ఇక్కడ వచ్చి మళ్ళీ కెమెరా ఫిక్స్ చేసుకొని ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నా. చూడండి, ఇది ఎంట్రన్స్. వావ్, రోడ్డు వేయడానికి చెట్టు అడ్డం వచ్చిందని చెట్టును నరకకుండా చెట్టు చుట్టూ రోడ్డు వేశారు. సూపర్. వీళ్ళు ఆర్కే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు, ఇందాక ఆపమంటే ఆగారు, నేను కెమెరా ఫిక్స్ చేసుకునే లోపు వెళ్ళిపోయారు. రోడ్డు బాగుంది కానీ బంపీగా ఉంది. ఈ రైడ్లో మొత్తం కొండలెక్కేదే, పూర్తి కొండలెక్కేదే దిగేది. వా, అసలు ఆ అడవి మధ్యలో స్వామికి నెక్స్ట్ లెవెల్ ఉంది బా. ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫారెస్ట్కి మధ్యలో ఉన్న శివ స్టాచ్యూకి అసలు ఏమన్నా షింక్ అసలు. ఇప్పుడు చూడండి గాయ్స్, హండ్రెడ్ ఫీట్ పైనే ఉంటుంది కదా. మోర్ దెన్ 100 ఉంటుంది ఈజీలీ. సరే, ఇది ಎಷ್ಟು హైట్? 108 ఫీట్.
ఓకే గైస్, అంతే. చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషను. ఇంకెక్కడి నుంచి మాదేం ప్లాన్ లేదబ్బా. ఇక్కడ నుంచి ఇంటికే మధ్యలో ఏదైనా కాఫీ బ్రేక్ తీసుకునేసి ఆర్కే బండ్లో ఫ్యూయల్ లేదంట, అంటే కొంచెం తక్కువ ఉందన్నాడు. ఫ్యూయల్ పట్టుకునేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. కానీ ప్లేస్ అయితే మాత్రం బాగా పీస్ఫుల్గా ఉంది. బాయ్ బాయ్ చిక్బల్లాపూర్. ఓకే గైస్, అన్ని వీడియోలు చూసి బాగానే ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:10, 5:15 అలా ఉంది. ఇప్పుడు మధ్యలో ఇంకొక 50 కిలోమీటర్స్ అలా దాటిన తర్వాత కాఫీ తాగేసి ఆ తర్వాత ఆర్కే బైక్లోకి ఫుల్ ట్యాంక్ చేసుకునేస్తే ఫ్యూయల్ ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ రోజుకి వీడియో ఇంతే. మొత్తానికి సక్సెస్ఫుల్లీ ఆ రైడ్ కంప్లీట్ చేసేసినాం. అసలు ఏ ప్లానింగ్ లేకుండా సడన్గా ఆ ప్లాన్లు అనుకొని అన్నిటిని మళ్ళీ అంటే ప్రాపర్గా చేసాం. అది దాంట్లో ఏ ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు మేము ఉన్నది చిక్బల్లాపూర్ కదా, ఇంకా అంతే. ఇంచుమించు హొత్కోట రీచ్ అయ్యే టయానికి అక్కడ ఏదైనా కాఫీ తాగేసి ఆ తర్వాత ఫ్యూయల్ పట్టుకొని ఇంక వెళ్ళిపోతాం అంతే.